తన కోసం ఏపీ పోలీసుల గాలింపు నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదని, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నానని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా వివాదమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లపై అనుచితంగా సీన్లు తీయడమే కాకుండా సినిమాపై ప్రశ్నించిన వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు. అటు సోషల్ మీడియాలోనూ అసభ్యంగా, అవమానకరంగా పోస్టులు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేశారు, కానీ పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆర్జీవీని కలిసి నోటీసులు అందజేశారు. ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చుని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. తన కోసం ఏపీ పోలీసుల గాలింపు నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేసు నమోదు తర్వాత రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక వీడియో తనే చిత్రీకరించి అది సోషల్ మీడియాకు, మెయిన్ మీడియాకు, తన అభిమానులందరికీ తెలిసే విధంగా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ
ఏమాత్రం తగ్గకుండా తన పైన కేసు నమోదైనటువంటి విషయం మళ్ళీ గుర్తు చేస్తూ తను ఆ రేంజ్ లోనే మళ్ళీ రెచ్చిపోయినటువంటి వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా కనబడతా ఉంది. తను ఎక్కడ కూడా ఏడవడం లేదని, వణికిపోవడం లేదని, ఏడాది కిందట నేను చేసినటువంటి ట్వీట్ పెడితే ఇప్పుడు వాటిపై మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాత్రం ఈ సంబంధం లేనటువంటి థర్డ్ పార్టీ వ్యక్తులు ఇప్పుడు రావడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. అది కూడా 3-4 రోజుల వ్యవధిలో మనోభావాలు దెబ్బతిన్నాయంట. నేను పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? రాజకీయ నేతలు పోలీసుల్ని ఆయుధాల్లో ఉపయోగిస్తా ఉన్నారా? నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. నేను పోలీసుల్ని అధికారులని నిందించడం లేదు. నాకు వచ్చిన నోటీస్ కి సమాధానం ఇచ్చాను. సినిమా పనిలో ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేదు. అందుకే మళ్ళీ సమయం అడిగాను. ఏడాది కిందట పెట్టిన ట్వీట్ పై ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లో నన్ను విచారించాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుని ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని దేశాలలో, రాష్ట్రాలలో రాజకీయ నాయకులను పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వ్యక్తులను అరెస్ట్ చేసే సంస్కృతి కొనసాగుతుంది. అది ఇక్కడ కూడా కొనసాగుతా ఉంది. పోలీసులని వెపన్ లాగా వాడుకొని అవసరాల కోసం డిపార్ట్మెంట్ ని ఉపయోగించుకుంటా ఉన్నారు అంటూ కూడా తను మరోసారి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడో ఈ సినిమాకు సంబంధించి క్యారెక్టర్లపై వారి రోల్ ని పోషించడము, ఆ తర్వాత సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ పెట్టడం కారణంగా పెట్టినటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల మనోభావాలు కాకుండా 2-3 రోజుల వ్యవధిలో నలుగురికి ఒకేసారి ఈ మనోభావాలు దెబ్బతిన్నాయంటే వీటి వెనుక నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ మాత్రం రామ్ గోపాల్ వర్మ ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులకు నేను సహకరిస్తాను. పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా నేను మొదట నోటీస్ కి రిప్లై ఇచ్చాను. రెండోసారి తనకు గడువు కావాలని కోరాను. అంతలోపే ఈ వారం లోపు తన ఇంటికి వచ్చి బలగాలన్నీ కూడా తన ఇంటి దగ్గర ఉండి తనని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఎంత ప్రెషర్ పెట్టి పోలీసులను తన ఇంటిపైకి పంపించి తనని తీసుకురావాలని ఒత్తిడి చేస్తా ఉన్నారు అనేది అర్థమైంది. తను సినిమా షూటింగ్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు తను హాజరు అవ్వలేను అనే విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశాను. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారిస్తే దాని విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫిజికల్ గా హాజరు అవ్వాలంటే ఇంకొంత టైం కావాలి అంటూ మాత్రం ఈ వీడియో ద్వారా మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే 4-5 బృందాలుగా వీడిపోయి తను కోయంబత్తూరులో ఉన్నానంటూ ఏదైతే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడో, కోయంబత్తూరులో పోలీసులు 2 బృందాలు, ఇటు హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్ లో 2 బృందాలు, ఎక్కడున్నాడు రామ్ గోపాల్ వర్మ అనే దానికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నాడు. ఒక బడా నిర్మాత తనని కాపాడుతూ ఒక ఫామ్ హౌస్ లో రామ్ గోపాల్ వర్మని పెట్టి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ ఫామ్ హౌస్ ల చుట్టూ కూడా పోలీసులు తిరుగుతూ అతన్ని విచారించేటువంటి నోటీసు ప్రకారంగా తనని వెతుకుతా ఉన్నారు. ఇంకా ప్రకాశం పోలీసులు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వచ్చినా అతన్ని తీసుకెళ్లి మతిపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారించాలి అంటూ కూడా ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకుని ప్రకాశానికి తీసుకెళ్లి అక్కడ విచారించేటువంటి ఆలోచన పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ చెప్పిన విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారించేందుకు సిద్ధంగా లేరనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఫిజికల్ గానే పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి అక్కడే పోలీసులు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇచ్చి ఏ ఉద్దేశంతో వారి క్యారెక్టర్లతో సినిమా తీయడము, మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో వాళ్ళపై రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టింగ్స్, ఈ వైరల్ చేయడము, వీటన్నిటిపై కూడా అతన్ని క్వశ్చన్ అడిగి ఆ వివరాలు తీసుకుని అతనిపై నమోదైనటువంటి సెక్షన్స్ ప్రకారంగా సమాజంలో, సొసైటీలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులైతే నిజంగానే వారి మనోభావాలు దెబ్బతిని వీటి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అభిమానులు గాని, పార్టీ కార్యకర్తలు గాని నిజంగానే వాళ్ళు హర్ట్ అయి ఉంటే మాత్రం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ముందుగా అతన్ని విచారించి అతన్ని. రవితేజ, మరోవైపు ఈ కేసులకు సంబంధించి నేనేం వణికిపోను, బెదిరిపోను అని కూడా అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? తను ఎప్పుడు మాట్లాడినా ఒక వివాదం, కాంట్రవర్షియల్
కాంట్రవర్షియల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి సంబంధం లేనటువంటి టాపిక్ లో కూడా తనే స్వయంగా తలదూర్చి ఆ వివాదాన్ని మొత్తం నెత్తి మీద వేసుకునేటువంటి నిర్మాత డైరెక్టర్ కాబట్టి అతను ఏది మాట్లాడినా సంచలనమా, ఏది మాట్లాడినా సెటైరికల్ గా వ్యంగ్యంగా ఇతర వ్యక్తులని పూర్తిగా హేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వద్దన్న పనిని చేసి తీరుతానంటూ కూడా మొండి పట్టుబట్టి కోర్టుల ద్వారా సినిమాలు తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ పై సినిమాలు తీయకూడదు, మళ్ళీ రెచ్చగొట్టకూడదు అంటూ కూడా గతంలో అనేక కుటుంబాలు అతన్ని వ్యతిరేకించినప్పటికీ కావాలని అదే ఏరియాలో అదే అడ్డాలో వెళ్లి సినిమాలు తీసి ఈ కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వర్మ మొండికేసి ముందుకు వెళ్తా ఉంటాడు. కాబట్టి ఈ కేసు విషయంలో కూడా తను భయపడడం లేదు, వణకడం లేదు, పోలీసులను చూసి పారిపోలేదు. రకరకాలుగా వర్మ తలదాచుకున్నాడు, వెళ్లిపోయాడు, పారిపోయాడు, పరారైపోయాడు అంటూ ఉన్నారు. తను సినిమా షూటింగ్ లో ఉన్నాను కాబట్టి నేను ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఈ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత త్వరలో నేను ఆన్లైన్ ద్వారా పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.